అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మనమైతే హైకోర్టు లాయర్ గారైనటువంటి సుభాషిణి మేడం గారితో ఉన్నాం. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ విచారణ చేసి తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అదే టాపిక్ మీద మనం సుభాషిని మేడం గారిని మాటల్లో అడిగి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందాం. ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఎలక్షన్స్ గురించి ఈరోజు అనౌన్స్మెంట్ జరగబోతుంది. సో ఎస్టర్డే షీ వాజ్ బీన్ అరెస్టెడ్. అది చాలా అంటే సందిగ్ధంతో నేను అరెస్ట్ చేయలేదు, పకడ్బందీగానే అరెస్ట్ చేసిండ్రు. అంటే 19th ఆల్రెడీ ఉంది కదా డేట్ మేడం? 19th ఓన్లీ ఇట్ ఈస్ ఇన్. ఇది సుప్రీంకోర్టు వ్యవహారాలన్నీ వేరండి. కోర్టు వ్యవహారాలు వేరు, ఈడీ వ్యవహారం వేరు. ఈడీని ఎక్కడ ఆపమని సుప్రీంకోర్టు ఎక్కడ కూడా డైరెక్షన్స్ ఇవ్వలేదు. ద ప్రొసీజరల్ అది ఆస్పెక్ట్లో ఎప్పుడైతే ఈడీ ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతుందో దాన్ని విఘాతం చేయమని ఎక్కడ స్టాప్గా ఇవ్వలేదు. అందుకనే ఇప్పుడు తనకు ఒక నోటీస్ వచ్చింది చూడండి. 1.5 year ఎంత ఆల్మోస్ట్ జూలైలో అనుకుంటా 2022 మ్యాటర్. అది 22 నుంచి అది కూడా ఎవరు ఇచ్చిండ్రు? అక్కడున్న గవర్నర్. నీ మీదేం తెలంగాణ గవర్నర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇచ్చిన కంప్లైంట్ కాదు అది. ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ అది ఒక రాష్ట్రానికి సంబంధించింది. ఆ రాష్ట్రంలో ఉన్న వ్యవహారాలు ఎక్కడో మునిగిపోతున్నది, ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. అది లిక్కర్ స్కామ్లో. ఎందుకు అంత తొందరగా దాని మీద ఆ ప్రభుత్వంలో ఉన్న గవర్నర్కి పట్టు వచ్చిందని అంటే చిన్నగా ఉన్న బెల్ట్ షాప్స్ అన్నీ కూడా పెద్దగా మారిపోయినాయి, సడన్గా పెద్దగా మారిపోయినాయి. దాని మూలాన ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఎన్నో వందల కోట్ల రూపాయల ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నది బయటకు వచ్చిన రహస్యం. అది అంతకుముందు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అన్నది పక్కకు పెడితే టూకీగా ట్రాన్స్పరెంట్గా చూసినప్పుడు టోటలిటీలో అది బయటకు వచ్చింది. దీంట్లో వందల కోట్ల రూపాయల వ్యవహారం ఉంది. గోవా ఎలక్షన్స్లో కూడా 75 వరకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా అక్కడ ఒక వ్యవహారంలో తెలిసిపోయింది. ఇది ఏం జరుగుతుంది, దీని మీద అసలు ఎంక్వైరీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆనాటి గవర్నర్ విజయ్ సక్సేనా గారు ఇవ్వడం జరిగింది. సో దాని మూలాన్నే ఈరోజు మనం ఈ రిజల్ట్ చూస్తున్నాము. ఒకటేసారి ఎలక్షన్స్ వచ్చిందని చెప్పేసి ఇవ్వడం కాదు. జనరల్గా మనము హాట్గా రాష్ట్రం మొత్తం హాట్గా ఉండడము, దేశం హాట్గా ఉన్నప్పుడు ఒక సడన్గా ఒక విచిత్రమైన సందర్భాలు జరుగుతుంటాయి. అది ఏ విధంగా తీసుకున్నా ఓకే. రాజకీయ పరంగా అంటే పార్టీ పరంగా తీసుకుంటే బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, ఈ 3 పార్టీల మధ్య ఉన్న వ్యవహారానికి ఇది ఈ అరెస్ట్ ఒక విధంగా చూడవలసి వస్తుందన్నది ఒక అంటే ప్రజలు అనుకుంటున్నారా లేకుంటే కొంతమంది లీడర్స్ అనుకుంటున్నారా అన్నది ఒక విషయం అది. బట్ ఓవరాల్ ఏందనంటే హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఈజ్ ప్యూర్లీ ఉన్నదన్నది అక్కడ ఒక కన్ఫైన్మెంట్ అవుతుంది ఒక ఏరియాకి. అంటే అక్కడ ఉన్న ఇండో స్పిరిట్ వాళ్ళు కానివ్వండి, కేసెస్ అన్నీ కూడా మనీ లాండరింగ్ కింద వస్తాయి. ఆ మనీ లాండరింగ్ ఫస్ట్ బేసికలీ వీ షుడ్ అండర్స్టాండ్ అసలు మనీ లాండరింగ్ ఏంటిది అన్నది మనకు అర్థం కావాలి. ఒక ఇల్లీగల్గా ఉన్న మనీ ట్రాన్సాక్షన్స్ని దాన్ని క్రిమినల్గా కన్వర్ట్ చేస్తూ దాన్ని లీగలైజ్గా చూపిస్తున్నారు. దాన్ని మనీ లాండరింగ్లో టూకీగా చెప్తున్నాను, ఎందుకంటే ఇన్డెప్త్గా అంటే మొత్తం సబ్జెక్ట్ని చదవడము ఇప్పుడు కుదరదు. కాబట్టి నువ్వు ఇల్లీగల్ పని చేస్తున్న దాన్ని నువ్వు దాన్ని ఒక క్రైమ్కి తిప్పుకుంటున్నావు. ఆ ఇల్లీగల్ అమౌంట్ని దాన్ని వేరే విధంగా తిప్పుకుంటూ దాన్ని మళ్ళీ ఇంకొక పరిధికి 3వ స్టేజ్కి తెచ్చుకుంటూ ఆ పరిధిలో నువ్వు దాన్ని లీగలైజ్ చేసి వీఆర్ ద బెస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సంఘటన. మనీ లాండరింగ్ మ్యాటర్స్ అనేది వస్తుంది. కరప్షన్ ఈజ్ అన్ ఇల్లీగల్, మనందరికి తెలుసు. భ్రష్టాచార్ బంద్ కరో అనేది ఒకటి నినాదం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ వైడ్గా అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలల్లో
భ్రష్టాచారాన్ని, కరప్షన్ని, బ్రైబరీని రద్దు చేయాలన్న ఉద్దేశంతో చాలా పెద్దగా సదస్సులు జరిగినాయి. అందరు కూడా ఎస్ వి విల్ గో త్రూ అని చెప్పేసి అన్ని దేశాలు కూడా ఒప్పందాలతో ముందుకు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఇది కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అది. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున చిన్న చిన్న వాటికైతే 3 సంవత్సరాల నుంచి ఇంకా కొంచెం దాంట్లో గ్రీవియన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ, విలువలు ఎక్కువ పెరుగుతున్న కొద్దీ 7 సంవత్సరాల వరకు పెరిగిపోతుంది. అదేవిధంగా ఇలాంటి 100 crores ఆఫ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్లల్లో ఇంకా ఎన్ని బయటపడేది ఉంది, అది మనకు ఇంకా నోటిఫైగా ఇంకా రాలేదు. ఇంకా చాలామంది ఇంకా చాలా విధాలుగా ఉన్నదని చెప్తున్నారు. ఆ 100 కోట్ల పైన ఉన్న ఇలాంటి కేసెస్లలో ఆల్మోస్ట్ ఒక గ్రీవియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 10 years కన్విక్షన్ పీరియడ్ అనేది ఉంటుంది. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకనంటే భారతదేశాన్ని తొక్కి పాడేసే విధంగా ఉండడానికి కొన్ని కారణాలలో ఈ మనీ లాండరింగ్ ఒకటి. ఎందుకంటే మనము డెవలపింగ్ కంట్రీగా మారవలసింది, డెవలప్డ్ కంట్రీగా ఉండవలసింది మనం ఎక్కడో అండర్ డెవలప్డ్ కంట్రీల కింద చెప్పుకోబడుతున్నాము. ఇప్పుడున్న పొజిషన్ కొంచెం మెరుగైన పొజిషన్లో మనం ఇప్పుడు చూడొచ్చు భారతదేశాన్ని. అందులో ఇలాంటి సిచ్యువేషన్స్ తెలంగాణ అంతా నీదేనండి. ఒక మాట, చిన్న మాట మనం మాట్లాడుకుందాము. మేమందరం నమ్ముకొని తెలంగాణ నీ చేతిలో పెట్టినాము 10 సంవత్సరాలు. కానీ అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే మా రాజువి, యు ఆర్ ద కింగ్ ఆఫ్ దిస్ డైనాసిటీ అనుకొని నీ కోసం అని మేము డైనాసిటీ వర్డ్ వాడుతున్నాము. నువ్వు దొంగతనం ఎందుకు చేయాలి దానికి? అంటే ఇందులో కవిత గారి అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అదే అంటున్నాను. ఇప్పుడు కవిత గారి అరెస్ట్ ఎందుకు వచ్చింది? ఇటు తండ్రి ఆమెను ఇన్వాల్వ్మెంట్ చేసిండా, కొడుకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెట్టండి అని చెప్పినా, బిడ్డని పేరు పెట్టుకోండి, మరి నువ్వు డీల్ చెయ్యమ్మా అంటే ఈమె డీల్ చేసిందా, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడి నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అని అంటే ప్యూర్లీ ఇక్కడ మనకు వచ్చిన అంటే మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాంట్లోనే ఇండో స్పిరిట్ వాళ్ళే ఒక కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నది డైరెక్ట్గా చెప్పిన భాష. సో దాంట్లో అరుణ్ గారిది ప్లస్ బుచ్చయ్య గారిది కొంత ఇన్వాల్వ్మెంట్, దాంట్లో 32.5% మార్జిన్తో అతనికి ఒక అనుకూలతగా ఇచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. సో దాంట్లో ఏంటి, అసలు ఈయన ఎలా పరిచయము అని చెప్పడానికి కవిత ద్వారా పరిచయం అయిందన్నది ఒక తీసుకొచ్చిండ్రు. నా మనిషి అన్నట్టుగా తీసుకొచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ బీన్ రిఫ్లెక్టెడ్ అన్నది ఇక్కడ. సిఏ గారిది తన ఓన్ సిఏ ఇంతకుముందు చేసిండు, ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే స్టెప్ వైజ్గా తనకు అనుకూలంగా లేవు, అన్నీ కూడా తనకు వ్యతిరేకంగా పవనాలన్నీ ఉద్భవిస్తున్నాయి. మళ్ళీ హియర్ మొన్న రీసెంట్గా ఏంటి వెనస్డేకి ఒక నోటీస్ వచ్చింది 41B కింద. దాన్ని నేను ఇప్పుడు అటెండ్ కాలేను, నేను 11వ తారీఖు అటెండ్ అవుతా అన్నది ఒక రిప్లైగా ఇచ్చినాము. యాజ్ అన్ అడ్వకేట్ అనే కాదు, ఒక సిటిజన్గా మనం అడుగుతున్నాము. చట్టము 1 year పైన నీకు ఒక ఆన్సరబుల్ చేసుకో, నువ్వు దాంట్లో లేవు అని చెప్పడానికి నువ్వెన్ని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తావో చేసుకొని ముందుకెళ్ళు. నీకు యాంపుల్ టైం ఇచ్చినారు. ఎలక్షన్ వచ్చిందా అని అరెస్ట్ చేసిండ్రా, ఇంకా దేనికన్నా అరెస్ట్ చేసిండ్రా అన్నది అది తర్వాత విషయం. ఎందుకనంటే అరెస్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ మాట్లాడి కూడా ప్రయోజనం ఏముంది?